కడప జిల్లా బద్వేల్లో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ పెద్ద మనిషి నిరుద్యోగులకు ఇవ్వాల్సిన 1,20,000 రూపాయలు పూర్తిగా ఎవరికైనా ఒక్కడికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా నేను. మరి ఏ నిరుద్యోగి నువ్వు భరోసా ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయేటప్పుడు అక్షరాల 1,42,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్నాథన్ కమిటీ లెక్కలు తేల్చింది. ఆ 1,42,000 ఉద్యోగాలు రిటైర్ అయిన వాళ్ళతో కూడా ఈ 5 సంవత్సరాలతో కలుపుకుంటే మరో 90,000 ఉద్యోగాలు అన్నీ కలిపితే అక్షరాల గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా, వీటిలో కనీసం ఒక్క ఉద్యోగమైనా ఎవరికైనా ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. 5 సంవత్సరాల నీ పాలనలో గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను సైతం ఒక్క ఉద్యోగము కూడా ఇవ్వని వ్యక్తి నువ్వు నిరుద్యోగులకు ఏ రకంగా భరోసా ఇస్తావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కొని సొంత కూతుర్నిచ్చిన మామనే ఎన్టీ రామారావుకే నువ్వు భరోసా ఇవ్వలేకపోయావు, ఇక రాష్ట్ర ప్రజలకు నువ్వేం భరోసా ఇస్తావు అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. గ్రామ గ్రామాన ఇవాళ మనకు కనిపించేది ఏమిటి అని అంటే గ్రామంలోనూ మాఫియా తయారు చేశాడు. ఇవాళ ఇల్లు కావాలన్నా, శాంక్షన్ కావాలన్నా లంచం, పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచం లేనిదే పనులు జరగని పరిస్థితి. గ్రామాలలో ఇవాళ పెన్షన్ కావాలి అని అడిగితే ఆ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న, మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పి అడుగుతా ఉన్నా మొట్టమొదటి ప్రశ్న. ప్రతి గ్రామంలోనూ ఇలా జన్మభూమి కమిటీలు తయారు చేసి మాఫియా సామ్రాజ్యాన్ని తయారు చేసి మీరు ఎవరికి భద్రత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన పిల్లలు ఇంజనీర్లుగా చదవాలన్నా, డాక్టర్లుగా చదవాలన్నా, కలెక్టర్ల వంటి ఏ చదువులు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా ఇవాళ మన పరిస్థితి ఏమిటి అంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోయాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.